అండ్ దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఆహా ఓహో అనే భజన గ్యాంగ్ మీకు కూడా వచ్చారా? అయితే ఆహా ఓహో అనే చెప్పుకునేది నేనే, నా గురించి నేనే ఆహా ఓహో అని చెప్పుకునేటోడిని. ఛాన్స్ నా వేరే వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళు నన్ను ఎప్పుడు తిట్టుకునేటోళ్ళే ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ కానీ ఇది కానీ మూతి మీద తిట్టేసేటోళ్ళు అందరూ. సో ఇప్పుడు నాకు ఎటువంటి కమెంట్స్ వచ్చినా కానీ దానికంటే ఘోరంగా మా ఫ్రెండ్సే నన్ను తిడతారు. సో అదే గివ్ మీ రియాలిటీ చెక్ అనమాట. ఇంకా మై వైఫ్ లత వచ్చేసి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఏది ఉంది ఏది కాదు అని చెప్తుంది. సో అదైతే అయింది. అంటే డెఫినెట్గా ప్రైజెస్ అనేది వచ్చినాయి పెళ్లి చూపుల తర్వాత. పెళ్లి చూపుల ముందు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేసేటోళ్ళు ఉన్నారు. కాకపోతే అవన్నీ నేను విని ఆనందించేసి వదిలేస్తా. మై మేజర్ టెస్ట్ ఇస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. సో వాళ్ళు కొంచెం చాలా యాక్యురేట్గా క్లియర్గా చెప్తారు. సో అక్కడే నాకు చెక్ అయిపోతుంది. సో నో వరీస్. అండ్ ఫస్ట్ సినిమా తీసిన రాజ్ కందుకూరి గారు, అంటే ద పార్ట్ ఆఫ్ ఇది రాజ్ కందుకూరి గారు ఏమన్నారు ఈ సినిమా చూసి? రాజ్ కందుకూరి గారు హీ రియలీ అప్రిషియేటెడ్ ద ఫిల్మ్. ఎందుకంటే టెక్నికలీ చాలా సుపీరియర్గా ఉంది పెళ్లి చూపుల కంటే. బడ్జెట్ అవన్నీ కూడా నువ్వు ఎక్కడెక్కడ యూజ్ చేసినావు, చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసినావు. బట్ హీ వాజ్ వరీడ్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుందా రాదా అని నాకు తెలియదు. బట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ద ఫిల్మ్ అని చెప్పిన. సో అది నాకు నచ్చింది. ఎందుకంటే హీ వాజ్ వెరీ జెన్యూన్, వెరీ ఫ్రాంక్ అబౌట్ హిస్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే రాజ్ కందుకూరి సార్ ఎప్పుడైనా కానీ ఒక చిన్న మెసేజ్ పెడితే హీ విల్ అపియర్. ఏ ఫంక్షన్, ఏ ఈవెంట్ ఏమైనా కానీ ఈజ్ దేర్ టు బ్లెస్ మీ. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ సచ్ సపోర్ట్ టీమ్. ఓకే. అండ్ దీంట్లో ఉన్న పాయింట్ ఇంకోటి కారు, ఫ్లాట్ అవన్నీ ఆల్రెడీ వెల్ ఆఫ్ కాబట్టి దాంట్లో వేరియేషన్ వచ్చే ఛాన్స్ లేదు. సెకండ్ అంతేనా? లేదు సార్, లేదు. ఐ డోంట్ కాదు బిఫోర్ మామూలుగా స్టాండర్డ్ ఎలా ఉంటారు, అంత ఒక సక్సెస్ వచ్చాక అప్పుడే కారు వస్తుంది, ఫ్లాట్ వస్తుంది, అమ్మాయిలు వస్తారు. తరుణ్ కదా అవసరం లేదు అంటున్నాను. అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి ఉంది, అయితే కారు కూడా ఉంది, ఇల్లు లేదు. అదే బిఫోరే ఉంది అంటున్నాను. ఇల్లు కొనుక్కోవాలి. సో ప్రాబ్లం దానివల్ల రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు అంటున్నాను. లేదు, నేను కొంచెము ఉన్నా ఇప్పుడు అంటే నేను సింపుల్గానే ఉందాం అనుకుంటున్నా సార్. లతాకు కూడా అట్లనే ఇంట్రెస్ట్, మా ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉంటారు. సో అన్నీ చూసిన, హైస్ లోస్ అన్నీ చూసినాము. కానీ కొంచెం సింపుల్గానే ఉంటే బెటర్ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే హై లైఫ్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఐ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఇట్ ఎనీమోర్. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు బస్సులో, ఆటోలో తిరిగినా కానీ హ్యాపీగానే ఉంటుంది. ఏం సడన్గా వరంగల్ బ్యాచ్ అంతా దూసుకొస్తున్నారండి? అదే అనుకోకుండా, అంటే సందీప్ వచ్చి వరంగల్ నాకు తెలియదు. ఐ జస్ట్ సా అర్జున్ రెడ్డి, వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే అంటున్నారు జనాలు వరంగల్ అని చెప్పేసి. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో, హోమ్ టౌన్ అని చెప్పేసి. కాకపోతే నాకు తెలిసి ఏ ప్రాంతం గురించి సబ్జెక్ట్ ఉంటే ఆ ప్రాంతం గురించి నిజాయితీగా తీయాలనేసి అనుకుంటున్నాం. వరంగలే అని కాకుండా, అంటే ముందు కూడా నేను చెప్పిన భీమవరం గురించి ఒక స్టోరీ ఐడియా ఉండే. నాకు ఆ కోడి పందాలు అంటే చాలా ఇష్టం, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు కాబట్టి. సంక్రాంతి సంబరాలు అవన్నీ చూడాలని ఉంది, చూసి దాని గురించి కూడా ఏమైనా రాయాలని ఉంది. సో ఒక ఫిల్మ్ మేకర్ ఈజ్ నాట్ పర్టైన్ టు అ రీజన్, అదే, కానీ హీ షుడ్ స్టిక్ టు హిజ్ ఆనెస్టీ. సో నాకు తెలిసి వరంగల్ నుంచి నేను వచ్చినా కానీ, నా రూట్స్ అక్కడ ఉన్నా కానీ, ఆ ప్రాంతానికి నాకు ప్రేమ ఉన్నా కానీ, నేను డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ యాక్సెంట్స్. ఎందుకంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ హ్యావ్ టు బీ ఓపెన్ టు ఎవ్రీ సబ్జెక్ట్. లేకుంటే నాకు అది కంపార్ట్మెంటలైజ్ అయిపోతాం అనేసి భయం. సందీప్ వరంగల్ తెలియదా? అంటే బిఫోర్ ఫస్ట్ తెలియదు. అంటే నేను ఫుల్ టెన్షన్లో ఉన్నప్పుడు సందీప్ వచ్చిండే ఆఫీస్కి. అంటే అట్లా మాట్లాడుకోలేదు. బిఫోర్ ఫ్రెండ్స్ కదా? బిఫోర్ పెళ్లి చూపులు అప్పుడే పరిచయం అనమాట సందీప్. అప్పుడే విజయ్ తోటి హీ వాజ్ ఆల్రెడీ షూటింగ్ అర్జున్ రెడ్డి ఐ థింక్. ఓకే. సో ఫస్ట్ సందీపే చెప్పిండు అనమాట పెళ్లి చూపులు చూసి, అరే చాలా బాగా తీసినావు బై, హిట్ అవుతుంది అని చెప్పేసి. నేను అనుకున్నా ఈయనెవర్రా బై హిట్ అంటున్నాడు, అందరు ఫ్లాప్ అంటుంటే నేను హిట్ అంటుండే అని చెప్పేసి నేను పరిశాన్ అయినా అసలు సందీప్. సో నేను నమ్మలే, ఏదో ఎంకరేజ్ చేస్తుండో అది ఇది అని చెప్పేసి. కానీ సందీప్ అన్నట్టే అయింది. అండ్ దాని తర్వాత కొంచెం పరిచయం పెంచుకొని దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్. అర్జున్ రెడ్డి టైంలో నాకు తెలిసింది సందీప్ ఇస్ ఆల్సో ఫ్రమ్ వరంగల్ అని. ఫెల్ట్ హ్యాపీ, ఫెల్ట్ ప్రౌడ్, మాట్లాడుకున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతాన్ని తీయాలంటున్నారు కదా, అన్ని సినిమాలు చేయాలంటున్నారు కదా. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమా పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు కాకుండా అటు సైడ్ అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉందా ఈ సినిమాని? ఉంది, ఎందుకంటే ఇది హైదరాబాద్ గురించి. అంటే నేను అది యాస గురించి అంటున్నా. అయితే
ఇది నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినండి. సో నేను తిరిగిన బ్యాచ్ కూడా మొత్తం హైదరాబాద్ గ్యాంగే. సో ఆ గ్యాంగ్ గురించి సినిమా తీస్తుంటే వాళ్ళు నేను చూసిన నా ఫ్రెండ్స్ యాసల్ని నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అదేదో కావాలని తెలంగాణ పెట్టాలి లేకుంటే ఇది పెట్టాలి. ఉపేంద్ర ఉన్నారు ఇప్పుడు పరిచయం అయినారు, ఆయన హీస్ ఫ్రమ్ భీమవరం. సో కొంచెం ఆంధ్ర యాక్సెంట్ ఉంటుంది ఉపేంద్ర క్యారెక్టర్కి, వెంకటేష్ కాకుమాను ప్లే చేసిన క్యారెక్టర్. సో వీళ్ళు నలుగురు నా ఫ్రెండ్స్. నేను తనే అనుకున్నాను, ఆయన చూసి తనేనే అనుకున్నాను, సేమ్ గెటప్ కూడా అలాగే అయితే అందరం ఒకటేలాగా ఉంటాం అనమాట. సో నలుగురు ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు, అదే ప్యాటర్న్లో మాట్లాడతారు. సో దాన్నే నేను తెరపై ఎక్కించడం జరిగింది, కానీ అదేదో ఇట్లా డివైస్ చేసి చేయాలని అనుకోలేదు. సో నాకు తెలిసి ఎవరెవరైతే హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ రిలేట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ యాస భాష అవన్నీ పక్కన పెడితే ఆ ఇమోషన్ ఏదైతే ఉందో అది కూడా రిలేట్ చేసుకుంటారు. ఏ ప్రాంతం నుంచి అయినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి గుర్తొస్తారనే గట్టి నమ్మకం నాకు ఉంది. ఓకే ఓకే ఓకే. అండ్ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ నగరానికి ఏమైంది అన్నది కథకి ఏ విధంగా జస్టిఫై అయింది అంటే నాకు అర్థం కాలేదు. ఓకే, సో అదే అనుకున్నాం స్క్రీనింగ్ అప్పుడు కూడా మేము అదే టెన్షన్ పడ్డాం, జస్టిఫై అవుతుందా కాదని. సో మేజర్గా ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ నగరానికి ఏమైంది అంటే ఒక ఫన్ రింగ్ ఉంది. ఓకే, జస్ట్ ఫర్ క్రేజ్ పెట్టారు అంతే తప్ప నాట్ ఓన్లీ దట్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆల్కహాల్, ఫిల్మ్ మేకింగ్, ఇంకా ఫ్రెండ్స్ అన్నప్పుడు సినిమా గురించి, ఆల్కహాల్ గురించి ఒక థింగ్ ఆలోచించాలంటే ఈ నగరానికి ఏమైంది అనేదే గుర్తొస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అది ఒక ఫన్ వైబ్ కూడా ఉంది దాన్ని చెప్పినప్పుడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ అనేటోడు హీ సజెస్టెడ్ ద టైటిల్, ఈ నగరానికి ఏమైంది అని చెప్పిండు. చెప్తే వీ లాఫ్డ్ అబౌట్ ఇట్. దాని తర్వాత సురేష్ బాబు సార్కి అసలు జోక్ చెప్పినాం, ఆయన కూడా చాలా నచ్చింది, రిజిస్టర్ చేసేసినారు. సో దేవర్ 2 other options, కన్యారాశి అని పెడదాం అనుకున్నాం. వాళ్ళ గ్రూప్ పేరు కన్యారాశి సినిమా, దానికంటే ఇది బాగుంది, ఇట్ హ్యాస్ అ నైస్ రింగ్ టు ఇట్ అని పెట్టినాం. ఓకే ఓకే. అండ్ ఈ సినిమాకి పెళ్లి చూపులకు ఎంతైతే హైప్ వచ్చిందో, బజ్ వచ్చిందో, దీనికి అంత రాలేదనిపించింది, నిజమేనా? వచ్చిందా? అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే పెళ్లి చూపులు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనం చూసినాం, అంటే ఆఫ్టర్ పెళ్లి చూపులు పికప్ చాలా స్లో అయింది. ఐ థింక్ ఆఫ్టర్ 30 days పెళ్లి చూపులు అనే సినిమా ఉందని తెలిసింది. ఇది ఇంకా వారం కూడా కాలేదు. బట్ సో సూపర్ హిట్స్ తీసిన డైరెక్టర్ కదా, దీనికి అట్లీస్ట్ ఆ సినిమాకి నా ఫ్రెండ్స్ కొంతమందిని అడిగితే దీని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అని అప్పుడు అన్నారు వాళ్ళు. రైట్, కొంతమందికి రీచ్ కాలేదేమో, ఎంతవరకు? అయితే అనుకుంటానండి, అంటే ఒకటి చాలా గ్యాప్ వచ్చింది, అండ్ ఆల్సో కొత్త ఫేసెస్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు పుష్ అ స్మాల్ ఫిల్మ్. సో తప్పకుండా రీచ్ ఇంకా రాలేదు అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీస్ పెళ్లి చూపులు ఎంత యాక్సెప్ట్ చేసినారో ఈ సినిమాని అంత యాక్సెప్ట్ చేయలేరేమో అనేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే యూత్ అనేది దే ఆర్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్, అండ్ ఆల్సో సర్ప్రైజింగ్లీ సమ్ ఫ్యామిలీ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ నౌ. సో నాకు ఆ ట్రెండ్ చూద్దామనేసి ఉంది. అంటే ఇప్పుడు కూడా చాలా వరకు మల్టీప్లెక్సెస్ కానీ కొన్ని మేజర్ మెట్రో సిటీస్లో హౌస్ఫుల్సే ఉన్నాయి. ఓకే, సో ఆ ప్యాటర్న్ ఎంతవరకు వెళ్తుంది, పెళ్లి చూపుల్ని టచ్ అవుతుందా రాదా అనేసి అనుకుంటున్నా. కానీ మేము అనుకున్న దానికంటే అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉంది.